ఒక కౌన్సిలర్గా వినిపించుకొని ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రభుత్వాన్ని. బాపట్ల జిల్లాలోని ఉప్పరపాలెం రైల్వే గేటు వద్ద ఆర్ఓబి జంక్షన్ అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. సూర్యకళ ఫంక్షన్ హాల్లో జరిగిన ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే కోన రఘుపతి మాట్లాడుతూ ఆర్ఓబి నిర్మాణంతో పాటు సామాన్య ప్రజలకు ఇబ్బందులు కలిగే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. గతంలో అండర్ గ్రౌండ్ బ్రిడ్జి కోసం వైఎస్ఆర్సీపీ తరపున కోరిన విషయాన్ని గుర్తు చేస్తూ ప్రజలకు అనుకూలమైన పరిష్కారం ఎంపిక చేయాలని సూచించారు. ఈరోజు విధానంగా గుర్తుకొచ్చింది ఏంటంటే, మొన్న ఈ మధ్య సోషల్ మీడియాలో ఎంపీ గారు ఉప్పరపాలెం గేట్కి ఫ్లైఓవర్ రాబోతోందని పెట్టాడు. అక్కడ కొంతమంది తెలుగుదేశం నాయకులు పాపం వాళ్ళు చదువు గుర్తుకుంటా ఉన్నారు. మాకు వచ్చింది వాళ్ళు చేయలేకపోతే మేము చేస్తున్నాం. అక్కడ ఉన్నటువంటి కొంతమందికి అర్థం కదా, చూస్తున్నారా, బాగుంది ఇప్పుడు అయిపోయింది అంటారు. అసలు విషయం ఏంటిరా, ఏం జరగబోతోంది, దాంట్లో ఏం రాసుకున్నా లేదు. నేను ఒక రెస్టులు వేసుకొని పడుకుంటే పరిస్థితి నాకు వచ్చిందిరా, ఏమవుతుందిరా, రేపు ఏమట్లా ఎట్లా చేయాలరా, ఇది నేను కూడా బాగు చేసే పరిస్థితి కాదు, మొత్తానికి పోతుంది కదా. నా థ్యాంక్స్ అంటే అక్కడ వాడే ఎవరికి లేదు. ఏదో వస్తుందంటలే, వస్తుందంటే ఏం వస్తుంది, ఏంటి అవుతుంది, ఎవరు చెప్పాలి? ఎమ్మెల్యే అవుతాం అనుకున్నారు ఒకటే చెప్పాలా? మనకేం సమాజంలో మనకేమి బాధ్యత లేదా? మనం విషయాలు తీసుకొని మాట్లాడుకోవద్దా? ఇది ఆర్ఓపి అంటే ఏంటి? ఆల్రెడీ జమ్మలపాలెం గేట్ ఒకటి దగ్గర ఆర్ఓపి ఉంది కదా, అక్కడ పడతాం. రఘుపతి గారికి చెప్పాము, ఆ రోజు మున్సిపాలిటీ వాళ్ళతో రైటింగ్లో ఇచ్చాం, కొంచెం నీళ్లు అవుతాయి అన్నారు. హైట్ తగ్గించిన పర్వాలేదు, లైట్ వెహికల్స్ వస్తే చాలు అన్నప్పుడు ఆ రోజు అటు పక్క మెడికల్ కాలేజ్ కడతా ఉన్నాం. కనీసం అంబులెన్స్ పోవాలి, అంబులెన్స్ పోవాలంటే 7 అడుగుల 2 అంగుళాలు ఉంటే చాలు. అయినప్పటికీ వానాకాలంలో ఆ 2 నెలలు ఎక్కడైనా వర్షాలు నీళ్లు పడితే ఆ నీళ్ళని మనం తోడిపోయడానికి మున్సిపాలిటీ చేత అండర్టేకింగ్ ఇప్పించాం. ఆ 2 నెలల కోసం 10 నెలలు మనం కష్టపడాలా? అసలు దాన్ని ఎత్తేయాలా?